తెలంగాణ రైతన్నలకు గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. ఈ నెల 26 నుండి వానాకాలం రైతు బంధు నిధులను విడుదల చేయనుంది ప్రభుత్వం. ఇప్పటికే 10 సీజన్లుగా రైతు బంధు నిధులను అందించిన ప్రభుత్వం తొలిసారిగా పోడు పట్టాలున్న భూములకు సైతం రైతు బంధును అమలు చేయనుంది. వానాకాలం పంట సాగుకు సిద్ధమవుతున్న రైతులకు శుభవార్త చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం. ఈ నెల 26 నుండి రైతు బంధు నిధులను విడుదల చేయనుంది సర్కార్. సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో వానాకాలం పంట సాగుపై సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు. వానాకాలం పంట సాయం కోసం ప్రతి ఏటా ఇచ్చే రైతు బంధును సోమవారం నుండి విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు బంధు పథకాన్ని అమలు చేస్తోంది ప్రభుత్వం. ప్రతి ఎకరాకు 5,000 చొప్పున యాసంగి, వానాకాలం పంట సాగుకు రైతు బంధు అందిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 10 సీజన్లు రైతులకు రైతు బంధు ఇచ్చింది. దీనికోసం 65,192 కోట్ల నిధులను ఖర్చు చేసింది. రైతు బంధు అమలులో ఎలాంటి అవినీతికి తావు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేసీఆర్ సర్కార్. గత యాసంగిలో రైతు బంధు కోసం 7,676 కోట్లను 70,54,000 మంది రైతుల ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం. ఈ వానాకాలం రైతు బంధు పథకంలో తొలిసారిగా ఆదివాసుల పోడు భూములను కూడా చేర్చాలని నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్. ఈ నెల 24న రాష్ట్రంలో పోడు భూముల పట్టాల పంపిణీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జరగనుంది. ఇప్పటికే ఎంపిక చేసిన 4 లక్షల ఎకరాలకు పోడు పట్టాలనివ్వనున్నారు. దీని ద్వారా 1,32,000 మంది ఆదివాసులకు పోడు పట్టాలు లభించనున్నాయి. వీరందరికీ కూడా తొలిసారిగా రైతు బంధు పథకం అమలు కానుంది. ఈ నిధులు నేరుగా గిరిజనుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం. ఈ నెల 26 నుండి రైతు బంధు పథకంలో భాగంగా ఏ జిల్లాలో ఎంతమంది రైతులకు పెట్టుబడి సాయం అందివ్వాలో వివరాలను ఇప్పటికే ఆర్థిక శాఖ రికార్డ్ చేసింది. తొలి రోజున ఎకరం భూమి ఉన్న రైతుల ఖాతాలో డబ్బు జమ చేయనుంది ప్రభుత్వం. ఆ తర్వాత 2 ఎకరాలు, 3 ఎకరాల భూమి ఉన్న రైతుల ఖాతాలో జమ చేయనుంది. తెలంగాణలో 95% మంది 5 ఎకరాల లోపు భూమి ఉన్నవారే. ఇక 6 ఎకరాల నుండి 10 ఎకరాల వరకు కలిగి ఉన్న 5 లక్షలకు పైగా ఉంటే 10 నుండి 15 ఎకరాల లోపు ఉన్న రైతులు 1,25,624 మంది ఉన్నారు. 20 ఎకరాలు ఉన్న రైతులు 17,000 మంది ఉండగా 30 ఎకరాలు ఉన్న రైతులు 29,342 మంది, 50 ఎకరాలు ఉన్న వాళ్ళు 3,714 మంది ఉన్నారు. ఇక 50కి పైగా ఎకరాలున్న వాళ్ళు 598 మంది ఉన్నారు. ఈసారి వీరికి తోడు పోడు పట్టాలు అందుకోనున్న 1,32,000 మంది రైతులు అదనంగా చేరబోతున్నారు. దేశంలోనే సంక్షేమ సర్కారుగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ ప్రభుత్వం క్రమం తప్పకుండా రైతులకు రైతు బంధు పథకాన్ని అమలు చేస్తోంది. ఇప్పుడు 11వ విడత రైతు బంధు పంపిణీకి సిద్ధమవుతోంది.